క్షమించేవాడు ధైర్యవంతుడైతే క్షమించమని అడిగేవాడు బలవంతుడు. మీకు అర్థమైందా? క్షమించమని అడిగేవాడు బలవంతుడు. క్షమించేవాడి కంటే క్షమించమని అడిగేవాడికే ఎక్కువ బలం ఉండాలి, ఎక్కువ ధైర్యం ఉండాలి. చిన్న విషయం కాదు. చచ్చిపోవాలన్నా ఈజీగా చచ్చిపోవచ్చు. క్షమించమని అడగటం అంటే ఏంటో తెలుసా? ఇక అది మనం చచ్చిపోయినట్టే. నా తల కొట్టేసినట్టు అయింది అంటారు. ఏం కొట్టేయటాలు లేవు, ఏం కొట్టేయబడవు, తలలు కొట్టేయబడవు, ఏం కొట్టేయబడవు. బ్రతకటం రాక, ఏమండి, జీవితాన్ని సంతోషంగా జీవించడం రాక, నువ్వు చేయలేదు, తప్పు చేయలేదు, నువ్వు పాపం చేయలేదు, ఎదుటి వ్యక్తి నీ మీద నిందారోపణ చేస్తున్నప్పుడు క్షమించమని అడుగు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం చేశాడని శిలువ మీద వెళ్ళాడా? యేసుక్రీస్తు ప్రభు వారు తప్పు చేశాడని నిందించబడ్డా? ఆయన తప్పు చేయకపోయినా వాటన్నిటినీ అనుభవించాడు, కానీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. మనమందరము మాటలలోనే చిక్కుపడుతున్నాం.